హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం ఎక్కువ ఖర్చు చేసి బయట కొనుక్కునే క్రిస్పీ బఠానీ రెసిపీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా క్రిస్పీగా వస్తాయండి. మనం తక్కువ ఖర్చుతోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవవు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కోసం ముందుగా ఇలా బఠానీని తీసుకొని, ఇవి వచ్చేసి ఎండు బఠానీ అండి. వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మినిమము 8 గంటలన్నా నానాలి. ఇలా బాగా నానిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని, రుచికి సరిపడా సాల్టు, మునిగే వరకు వాటర్ వేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ ఒక 7-8 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మరి ఎక్కువ కుక్ అయ్యే వరకు కూడా మనము వీటిని ఉడికించకూడదండి, మెత్తగా అయిపోతాయి. ఇలా ఒక 30% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని ఒక క్లాత్‌లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక క్లాత్‌లోకి వేసేసుకొని తేమంతా తుడిచేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా గాలికి ఆరబెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా మనం ఆరబెట్టుకోవాల్సిన పని లేదండి. జస్ట్ ఇలా తేమ లేకుంటే సరిపోతుంది. మనం తేమ ఉందనుకోండి, ఆయిల్‌లో వేయగానే వేడి ఆయిల్‌లో చిటపటలాడతాయి కదా, అందుకోసమని ఒక 5 మినిట్స్ పాటు అలా ఆరబెట్టేసుకొని తేమ లేకుండా చూసుకొని వీటిని తీసేసుకొని, మనకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ని. ఇప్పుడు వీటిలో ఎన్ని పడితే అన్ని వేసేసుకొని కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, ఎక్కువ ప్రాసెస్ ఉండదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా కలుపుకుంటూ మాత్రమే డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, అన్నీ ఈవెన్‌గా క్రిస్పీగా బాగా వేగుతాయి. ఇవి కొంచెం టైం పడుతుంది. మనము నానబెట్టాము, ఉడకబెట్టాం కాబట్టి క్రిస్పీగా కావడానికి కొంచెం టైం పడుతుంది. అయినా సరే మనము కొంచెం ఓపికతో ఇలా కలుపుకుంటూ మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి అర్థమైపోతుందండి. మనం వేయగానే నురుగొస్తుంది కదా, ఇవి బాగా వేగిపోయినాయి అనుకోండి, ఆ నురగంతా తగ్గిపోతుంది. అలాగే మనకి సౌండ్ కూడా మనం గమనించినట్లయితే ఇలా అనేటప్పుడు గలగలలాడుతూ ఉంటాయి. అప్పుడు మనము ఒకటి తీసుకొని చెక్ చేసుకొని బాగా క్రిస్పీగా వచ్చిందనుకుంటే, అప్పుడు మాత్రమే ఆయిల్‌లోంచి తీసేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్‌లో వేసుకున్నామనుకోండి, ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇలాగే అన్నింటిని డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్‌లో వేసుకోవాలి. మళ్ళీ పైనుంచి కూడా ఇంకొక లేయరు టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్‌లు వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మనకి చేతికి అంటుకోకుండా మొత్తం పేపర్‌లు అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇలా పైనుంచి కూడా లాస్టు మనం వాయి వేసినప్పుడు కొద్దిగా పల్లీలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్‌లన్నింటినీ తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్ వేసున్నాం కాబట్టి జస్ట్ కారం పొడి చల్లుకొని ఇలా టాస్ చేసుకుంటే అన్ని బఠానీలకి ఈవెన్‌గా కారం పొడి కవర్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.